హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నాన్ స్టాప్ గా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీ నగర్, పటాన్ చెరువు, రామచంద్రపురం, అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పనమా వద్ద వరద నీటిలోనే కారు గుంతలో ఇరుక్కుంది. ఇక ఇప్పుడు వరద ప్రభావం తగ్గడంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారి రోడ్డు నిర్మాణంలో ఉన్నందున గుంతలు తవ్వగా పనులు పూర్తవుతున్న గుంటలు పూడ్చడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సైతం గుంతలు ఉన్న దగ్గర ఎలాంటి దిమ్మెలు కానీ ప్రమాద సూచికలు కానీ పెట్టకపోవడం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేటలోనూ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అనవసరంగా బయటకు రావద్దని హెచ్చరించింది.